శివధనుస్సు విరిగిన తర్వాత మిథిల మొత్తం ఆశ్చర్యంలో ఉంది. అందరూ రాముడి శక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ సభలో ఉన్న వాళ్ళు మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం సైలెంట్గా రాముణ్ణి చూస్తుంది. ఆమె సీతాదేవి. మొదటిసారి సీతాదేవి కళ్ళల్లో రాముడి ప్రతిబింబం కనిపించింది. రాముడు కామ్గా నిల్చున్నాడు. కానీ అతని ముఖంలో ఒక దివ్యకాంతి ఉంది. ఆ క్షణంలో సీతకి ఒకటే అనిపించింది. ఈ సాధారణ యువరాజు కాదు, అతను దైవ సంకల్పంతో వచ్చాడు. రాముడు కూడా స్లోగా సీత వైపు చూశాడు. కొంచెంసేపు ఇద్దరు మాట్లాడలేదు. కానీ వాళ్ళ కళ్ళలోనే భావోద్వేగాలు కనిపించాయి. ఆ క్షణంలో మిథిల ప్యాలెస్ మొత్తం సైలెంట్ అయింది. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె తొలిసారి ఎవరినైనా చూసి ఇలా ఫీల్ అయింది. అప్పుడే మహారాజు జనక చిరునవ్వు చేస్తూ అన్నాడు, శివధనుస్సుని విరిచిన వీరుడే నా కూతురు సీతని పెళ్లి చేసుకుంటాడు. ఆ మాట విని అందరూ సంతోషమయ్యారు. కానీ ఎవరికి తెలియదు ఈ ప్రేమ కథ భవిష్యత్తులో ఎంత పెద్ద త్యాగంకి దారితీస్తుందో. నెక్స్ట్ పార్ట్లో రాముడు సీత వివాహం ఎలా జరిగిందో చూద్దాం.